కట్టుకోలేదని పండుగ నాడన్న మీరు పంచగట్టుకోలేదని కండువ లేకుంటే వాయ పండుగ నాడన్న మీరు పంచగట్టుకోలేదని గుండెలోన మంట ఏదో గుబురు పుట్టిస్తే తెలుగువాడి గుణం ఎక్కడ వాడిపోయేనని చెప్పి బాధలోన నేనుంటే భావం ఎక్కడుంటుందో అన్నా ఏమందు నేను సున్నా ఏమందు నేను తెల వారంగా మీరు తెలుగువారుగానే కారు. అది నా గుండె భావన. మాట్లాడమంటే మాట్లాడతా, ఆపేయమంటే ఆపేస్తా. ఏమంటారు? మాట్లాడమంటారా? కొంచెంసేపు చెప్పండి. కమ్మనైనా అమ్మ మాట అమ్మ ఎనడు అమ్మాయన్న కమ్మని పదమన్న అమృతంబు కన్న అమ్మ పదమే మిన్న అమ్మాయన్న కమ్మని పదమన్న అమృతంబు కన్న అమ్మ పదమే మిన్న అమ్మనెప్పుడో మరిచి మమ్మీల జయంగా కమ్ముకొన్న చీకటి పోయినట్లే లేదు, పోలికే లేదమ్మ తెలుగులంటే మీరు ఎట్టి వెలుగున పాట పాడగలను. ఆ తెలుగు వెలుగుల్లో ఎట్లా పాడేది మీరే ఆలోచించండి ఒకసారి. అయినా కూడా ఏంటంటే మనకు భారతం రామాయణం ఏం చెప్పినాయంటే ఇవన్నీ శుభస్య అంటే లాస్ట్కు శుభాన్నే సూచిస్తూ మిగిలినవి శుభానంగానే ఎండ్ అయినవి చివరకు. కాబట్టి ఇక నేను కూడా ఏంటంటే తప్పని పరిస్థితిలో వచ్చినావు కదా బిడ్డ స్టేజ్ ఎక్కి కవిత చెప్పకపోతే ఎట్లా అంటారు కాబట్టి నేను కూడా ఒక చిన్న కవిత చెప్పేస్తా, ఎక్కువ చెప్పని కాదు. పాడలేను కమ్మగా పంచలేను అమ్మగా పెదవులపై చిరునవ్వులు ఎదనిండా గర్వముతో పెదవులపై చిరునవ్వులు ఎదనిండా గర్వముతో నిండిన ఈ లోకములో పాడలేను కమ్మగా పంచలేను అమ్మగా పాడలేను గాలి పంచలేను పచ్చడి. అరిషడు వర్గంబులోన 6 గుణములున్నవని 60 ఏళ్ల వత్సరాలు ప్రభవ నుండి అక్షయకు పరుగులెత్తి చెబుతుంటే పట్టించుకున్నదెవరు మనసున తట్టించుకున్నదెవరు సమాజాన్ని నడపాలని కోరుకున్న దొరలెవ్వరు. రూపాయలు ఏమైనవి రూపాయలు పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్దుర వరకు రూపాయలు ఎవిరయ్యి పాపమంటూ రూపాయలు కూడా నేడు లోపాయి కారిగానే బాధపడుతున్నవిరా. రూపాయలు కూడా నేడు లోపాయిలో లోపల బాధలు పడుతున్నవిరా. భారతీయ సోదరులు భవ్యమైన బతుకులో నవ్యమైన జీవితాన విశ్వావసు అష్టవసువులను తెచ్చి విశ్వావసు మత్సరంబు మాన్పు నట్టి నవశక్తులను అందించే నయగారం ఒలికించి నవరాగం పలికించే యువరాణిగా నిలుస్తోంది. ఇకరైనా మారరన్నా పండుగ నాడైన మీరు పంచగట్టుకోరన్నా. జై హింద్, జై భారత్.